సో అంటే మనము ఈ పెళ్లి గురించి మనం మాట్లాడినాం కాబట్టి, సో పెళ్లి తర్వాత సో అత్త కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి. సో అత్త కోడళ్ళ మధ్య గొడవలు జరిగినప్పుడు సో ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అటు తల్లికి సపోర్ట్ చేయాలా, ఇక్కడ భార్యకి సపోర్ట్ చేయాలా తెలియక మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు. సో ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? సో వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు? వాస్తవంగా చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. ఎందుకంటే మనము మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు అన్డౌటెడ్లీ మనందరికీ తెలిసినది ఏమిటి అని అంటే, అమ్మాయి వాళ్ళ ఇంటి నుండి ఒక కొత్త ఇంటికి వస్తున్నారు. అండ్ దట్ ఈస్ ష్యూర్లీ అన్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే మనము చిన్నప్పటి నుండి మనము పెరిగిన వాతావరణము, పెరిగిన మనుషులను మనం దూరం పెట్టి ఇంకా మన సొసైటీలో మనం ఇంటి పేరు కూడా మారుతుంది. సో మనం మన ఐడెంటిటీని కూడా మనం మార్చుకుంటున్నాము. సో దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ అ స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడు నన్ను వెళ్ళి ఇంకొకళ్ళు ఇంట్లో ఒక 4 రోజులు ఉండమంటే కూడా నాకు కంఫర్ట్ అన్నది ఉండదు. కానీ ఆ రకంగా అడ్జస్ట్ అవ్వడము అనేది ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ దట్ వీ నో. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ మనకు కనిపించనిది ఏమిటి అని అంటే, అక్కడ భర్త ఎవరైతే ఉంటాడో తను ఒక పక్కన మదర్, ఒక పక్కన వైఫ్, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ 2 డిఫరెంట్ ఇండివిజువల్స్ కనుక వీళ్ళిద్దరికీ వేరు వేరు రకమైన ఆలోచన తీరు ఉంటుంది. ఒక సిచ్యువేషన్ని డీల్ చేసే విధానము ఇద్దరిది వేరువేరుగా ఉంటుంది. కానీ అక్కడ ఇద్దరి మధ్యన శాండ్విచ్ అయ్యేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హస్బెండే ఉంటాడు. ఎందుకంటే తల్లి ఇదిగో నీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోంది అని చెప్పడము, అలానే భార్య ఇదిగోండి మీ మదర్ ఇట్లా అన్నారు అని చెప్పడము. అండ్ ఆ టైంలో మనము ఎవరి సైడ్ తీసుకున్నా కూడా అదొక ప్రాబ్లంగా మారడము అనేది రెగ్యులర్లీ మనం చూస్తూ ఉంటామండి. ఒకటి మేము ప్రతిసారి చెప్పేది ఏమిటి అని అంటే, ఓన్లీ లిసన్ బట్ డోంట్ రియాక్ట్. ఎందుకంటే ప్రాబబ్లీ అక్కడ ఇద్దరూ కూడా తల్లి కానివ్వండి, భార్య కానివ్వండి, వినేవాళ్ళు ఉంటే చాలు అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్ళకు కూడా తెలుసు, తల్లికి తెలుసు, భార్యకి తెలుసు. కానీ వీళ్లకు వినేవాళ్ళు ఎవరో నా ఆలోచన తీరుకి వ్యాలిడేషన్ ఇవ్వాలి అని కోరుకోవడం అన్నది జరుగుతుంది. సో ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అని అంటే వినడము. చాలాసార్లు ఏంటంటే ఒక భర్తకి భార్య తల్లి గురించి ఒక మాట అనే వరకు చాలా కోపం వచ్చేస్తుంది. సో అక్కడ మనము తను ఏదో మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతోంది అని చూడకుండా తను తన ప్రాబ్లమ్ని చెప్పాలనుకుంటోంది. తను ఆ విషయాన్ని నాతోటి చెప్తోందంటే తనకు నా మీద నమ్మకం ఉంది కనుక నాకు చెప్తోంది అని ఆలోచించగలిగితే, అట్ ద సేమ్ టైం తల్లి భార్య గురించి ఏదైనా అంటున్నప్పుడు ఓ తల్లికి ఏదో జెలసీ, నీ లైఫ్లో ఇంకొక ఉమెన్ వచ్చారు అని చూడకుండా తల్లి ఎప్పటికైనా కూడా